అండ్ మరోపక్క రాజధాని నిర్మాణానికి మరో 32,000 కోట్లు అప్పు తీసుకురావడానికి సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. అంటే నేను ఒకటి అడుగుతున్నా క్లియర్గా, మీరేమన్నారు? అమరావతి రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు. అంటే అది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. మనం ఎక్కడా దాని మీద ఖర్చు పెట్ట అవసరం లేదు. దాని అంతటికి అదే డబ్బులు సృష్టించేది. అదొక బంగారు బాతు గుడ్డు. ఈ ఏదోదో చెప్పారు కదా, బంగారు బాతు గుడ్డు అది అని. మరి ఏమైంది ఇప్పుడు ఆ బంగారు బాతు గుడ్డు? ఇప్పటికే 26,000 కోట్ల రూపాయలు అప్పులు వచ్చినాయి. మళ్ళీ ఇంకొక 31,000 కోట్ల ఎంతో అప్పులకి వెళ్తున్నారు. 37,000 కోట్ల సంథింగ్. అంటే 31,000 కోట్లు, 31,000, 32,000, మొత్తంగా 58,000 కోట్ల అప్పు అయింది. ఈ 58,000 కోట్ల అప్పు కాక ఇంకొక 50,000 కోట్ల అప్పుకి వెళ్ళబోతున్నారు. అంటే 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్ల అప్పులు తీసుకొని వస్తే ఈ అప్పులకు సంబంధించి అసలు వడ్డీ ఎప్పుడు కట్టాలి, ఎన్ని సంవత్సరాల్లో కట్టాలి, ఎంత కట్టాలి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి మనకు అమరావతిలో ఎన్ని ఎకరాలు అమ్మితే వస్తాయి, దీని మీద ప్రభుత్వానికి ఏమన్నా కనీసం అవగాహన ఉందా? సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నప్పుడు ఎందుకు అప్పులు చేస్తున్నాం? రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఒకటి చెప్పారు. ఏమని? అయ్యా మీ అమరావతి అన్నారు కదా, సరే అక్కడే పెట్టండి. ఇప్పుడు ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఎక్కడో హైవే అమ్మటో ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు తీసుకొని ప్రభుత్వ భూముల దగ్గర అక్కడ కడితే ఒక 5,000 కోట్లు ఎంతో అయిపోద్ది. 4-5 బిల్డింగ్లు కడితే అవతల ఆల్రెడీ మచిలీపట్నం పోర్ట్ ఉంది, యువతల పక్క గుంటూరు, యువతల పక్క తెనాలి, యువతల పక్క విజయవాడ, ఇవన్నీ ఆల్రెడీ క్లబ్ అయిపోతాయి. సో ఇది ఒక పెద్ద రాజధానిగా అవుతుంది, డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి పని ఉండదని చెప్పి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత అప్పులు తీసుకుని వచ్చి ఎందుకు చేయాలి? దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉంటుందా? మీరే చెప్తున్నారు రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి. మరి దివాలా తీస్తే 2,000 కోట్ల అప్పులు తీసుకుని వచ్చి ఎందుకు అక్కడ పెట్టాలి? రెండోది, నిజంగా అప్పులు తీసుకుని వచ్చి నిజంగా ఏమైనా సద్వినియోగం చేస్తున్నారు అక్కడ అంటే లేదు. రోజు నీళ్లు ఎత్తుతోడేటటువంటి పథకం ఒకటి. అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 60 కోట్లు, 100 కోట్లు, 175 కోట్లు, ఇలా 3 రకాల కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇది రోడ్డు వేయడానికి 175 కోట్లు అంటే 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి. నిజంగా బంగారంతో అయితే 175 కోట్లు అవ్వదు. మరి ఇవన్నీ అంటే దోపిడీ చేసేటటువంటి కార్యక్రమే కదా, మీ వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమే కదా, వాళ్ళకి దోచిపెట్టి వాళ్ళ నుంచి మీరు మళ్ళీ వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమే కదా. అయినా మనకి దగ్గర మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవంటున్నారు కదా. 5,000 కోట్లు మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు. మరి అమరావతికి 50,000 కోట్లు అప్పు తెచ్చి కాంట్రాక్టులకు దోచిపెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి? అమరావతి పేరుతో కాంట్రాక్టులు దోచిపెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ప్రజలకు ఉపయోగమైనటువంటి హాస్పిటల్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, వాళ్ళకి సంబంధించినటువంటి హాస్టల్స్, ఈ భవనాలు కట్టడానికి డబ్బులు లేవంట ప్రభుత్వం దగ్గర. అంటే ఇక్కడ అర్థం అవుతుంది ఏంటి? అక్కడ కడితే అక్కడ దోపిడీ చేయడానికి ఉండదు, అది ప్రభుత్వ హాస్పిటల్లో. అదే అక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే దోపిడీ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అమరావతి పేరుతో కాంట్రాక్టులకు దోచిపెట్టచ్చు. అంటే వీళ్ళ విధానం ఏంటి? కేవలం దోచిపెట్టడం, దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం లాగా ఈ కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది 17 నెలల కాలంలో. మనం 75 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం ఈ 17 నెలల కాలంలో. అంత దారుణమైనటువంటి పరిపాలన. సో అమరావతి పేరుతో ఇంకా అవినీతి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టమని మాత్రం కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తాం. ఏపీలో మద్యం అమ్మకాలు తగ్గాయి అంటూ వార్తలండి, నిజమా? తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుందా? ఏం జరుగుతుంది? తాగే వాళ్ళ సంఖ్య తగ్గల. దాని వార్త ఉద్దేశం ఏంటంటే 48 కోట్ల క్వార్టర్ బాటిల్, నకిలీ క్వార్టర్ బాటిల్ ఆల్రెడీ మార్కెట్ లోకి ఎప్పుడో వదిలేశారు. మొలకల చెరువు బ్రాండ్ అంటే ఎంసీ బ్రాండ్, ఇబ్రహీంపట్నం బ్రాండ్ ఐబీ బ్రాండ్, ఇలా అన్ని నారావారి నాటు నకిలీ సరుకులన్నింటినీ ప్రతి 3 క్వార్టర్ బాటిల్లో 1 క్వార్టర్ బాటిల్ నకిలీ ఉండేటట్టుగా వైన్ షాపులకి ఆల్రెడీ సప్లై చేశారు. వైన్ షాపులతో పాటు బెల్ట్ షాపులు కూడా సప్లై చేశారు. అందుకనే మీకు మన నెల ఆదాయం తగ్గడానికి కారణం ఆల్రెడీ నకిలీ మద్యం ఆల్రెడీ వైన్ షాపుల్లో అమ్ముతున్నారు. ఏంటి, మనం 20 డిస్టిలరీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 20 డిస్టిలరీలో వచ్చేటటువంటి మద్యం కాకుండా వీళ్ళు ఓన్ గా తెలుగుదేశం నాయకులు తయారు చేసినటువంటి బ్రాండ్లని ఈ వైన్ షాపులకు అమ్మటం వల్ల అవి లెక్కల్లోకి రావు. అందుకని మీకు సేల్స్ తగ్గినాయని చూపిస్తున్నారు. తాగే వాళ్ళు ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం తాగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. అక్కడే పర్మిట్ రూములు పెట్టింది. ఆ పర్మిట్ రూములు పెట్టి అక్కడే తాగమంటుంది. తాగమని అడ్డమైనటువంటి బ్రాండ్లు తీసుకుని వచ్చి ప్రజలకి ఎక్కిస్తా ఉంది. సో తాగే వాళ్ళు ఎక్కడ తగ్గల. లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి తగ్గి ఉండొచ్చు, కానీ ప్రైవేటు వ్యక్తుల చేతికి
షాపులకు పెరిగింది, బెల్ట్ షాపులకు పెరిగింది, అంటే తెలుగుదేశం నాయకులకు పెరిగింది. సో ప్రభుత్వానికి ఆదాయం దగ్గర వాళ్ళకి పెరిగింది. సేల్స్ ఎక్కడా తగ్గల. ఏదైతే కల్తీ మద్యం సేల్స్ పెరిగింది కాబట్టి మీకు ఈ నెల సేల్స్ నార్మల్ సేల్స్ తగ్గినట్టుగా చూపిస్తా ఉన్నారు తప్ప అది వేరేదైతే కాదనేది ప్రజలు కూడా గమనించాలి. ఓకే, అంటే ఈ మద్యం రేట్లు తగ్గడానికి ప్రధాన కారణం వైసీపీ అంటూ ఒక ఆరోపణ. అన్నిటికీ మేమే కారణంగా. చంద్రబాబు నాయుడు గారికి మనం ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మేమే కారణం. లోకేష్ మొన్న వెళ్ళి ఏదైతే భార్య పిల్లలతో వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసినా మేమే కారణం. భారత్ కి ఏదైతే పాకిస్తాన్ యుద్ధానికి కూడా మేమే కారణం. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కూడా కారణం. ఆ రెండు దినపత్రికల ఇంట్లో కరెంటు పోయినా ఒంట్లో కరెంటు పోయినా మేమే కారణం. సిగ్గుండాలి చెప్తానికి. నకిలీ మద్యాన్ని సిగ్గు లేకుండా అమ్మేస్తా కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా నకిలీ మద్యాన్ని తయారు చేస్తాడండి. తెలుగుదేశం వాళ్ళు కడుపుకి అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారా? 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ ఈ రోజు రాష్ట్రంలో అమ్ముతుంటే ఏ వైన్ షాప్ మీద చర్య తీసుకున్నారు? ఏ బెల్ట్ షాప్ మీద చర్య తీసుకున్నారు? అంటే మీ హస్తం లేకపోతే దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వాల? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తాగే వాళ్ళు దయచేసి గమనించండి. మీరు మద్యం తాగి నేరుగా నరకానికి పోతారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం తాగేవాడే కాదు, తాగని వాళ్ళు కూడా పోతారు. మన ఎగ్జాంపుల్ బస్సు ప్రమాదం. తాగిన వాడి వల్ల తాగిన వాళ్ళు 10 మంది చచ్చిపోయారు కర్నూలు జిల్లాలో, అగ్నికి ఆహుతాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తాగితే నేరుగా నరకానికి, ఎక్కడ మధ్యలో ఆగేది ఉండదు, నేరుగా పట్టుకెళ్ళిపోతారు. సో దయచేసి ఈ కల్తీ బ్రాండ్లు తాగద్దు. సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ఏదైతే కేరళ మాల్టెడ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్, ఛాంపియన్, ఇలాంటి ఏదైతే నారావారి నాటు బ్రాండ్లను తీసుకొని వచ్చి వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు వెనకేసుకుంటూ మీ ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటికైనా మీరు ఆలోచించకపోతే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించాలి. ఎవరైతే మద్యం తాగేటటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ బ్రాండ్లు తాగితే తొందరగా పోతారు. మామూలుగా వెంకట గారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ బ్రాండ్లా ఉన్నాయా ఏపీలో? ఇవి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే బ్రాండ్లన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆయన ఏ కంపెనీ తీసుకురాలా, ఈ నాటు బ్రాండ్లు తీసుకుని వచ్చాడు. ఆయన 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఏం తెచ్చిందంటే సుమో బ్రాండ్, టాటా సుమో కాదు, సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ. ఇది భారతదేశంలో ఎక్కడా ఉండదు, బెంగళూరులో అసలే ఉండదు, ఆంధ్రాలో ఉంటది. కేరళ మాల్టెడ్ విస్కీ కేరళలో ఉండదు, ఆంధ్రాలో ఉంటది. గుడ్ ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫ్రెండ్షిప్ అట్టానే ఉండాలి, ప్యాకేజ్ బంధం అని గుడ్ ఫ్రెండ్స్ అని తెచ్చారు. ఏదైతే ఓల్డ్ ఛాంపియన్, ఇట్లాంటి ఓల్డ్ క్లబ్, 99 రూపీ బ్రాందీ, ఊరు పేరు లేనటువంటి అడ్డమైనటువంటి బ్రాండ్లు తీసుకొని వచ్చి ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ లో వేలాది మంది చనిపోతానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్రెడీ చనిపోతా ఉన్నారు. దయచేసి మద్యం తాగేవాళ్ళు గమనించండి. నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కంప్లీట్ అయింది, 8 years. ఏం చెప్తారు? మళ్ళీ ఎప్పుడు ఉండబోతోంది? నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉంటుంది? నిజంగా ఆ పాదయాత్రలో నేను కూడా అడుగులు వేసినటువంటి వ్యక్తిగా అనేక మెమరీస్. ఎందుకంటే నేను ప్రతి వారం ఆ పాదయాత్రకి వెళ్ళేవాడిని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కోర్టుకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ కూడా రిటర్న్ ఫ్లైట్ లో వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో నిజంగా కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి సందర్భం. 3648 కిలోమీటర్లు రికార్డు స్థాయి పాదయాత్ర, ప్రతి గుండెని టచ్ చేసినటువంటి పాదయాత్ర. ఆ పాదయాత్రలో అంటే పాదయాత్ర చాలా మంది చేసి ఉండొచ్చు, కానీ ఆ పాదయాత్ర ద్వారా తెలుసుకున్నటువంటి ఆ కష్టాలని, ఆ నష్టాలని, ఏదైతే ప్రజలకి భవిష్యత్తులో ఆ కష్టాలు నష్టాలు ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో ఒక మేనిఫెస్టోని రూపొందించి తన 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజా సంకల్ప యాత్ర, కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి యాత్ర, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చినటువంటి యాత్ర. ఒక ముఖ్యమంత్రి ఎలా పరిపాలించాలో, ఒక ముఖ్యమంత్రిగా తనకు అవకాశం వస్తే ఏ విధంగా చేయగలుగుతాడో ఆ పాదయాత్రలో చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి యాత్ర. మళ్ళీ కూడా ఆ యాత్ర కోసం ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. నిన్న మా పేరుని నాని గారు చెప్పినట్టుగా 2027 సంవత్సరంలో, ఇంకా అఫీషియల్ గా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ కన్ఫర్మ్ 2027లో అయితే పాదయాత్ర ఉండేదని కన్ఫర్మ్. బట్ ఏ నెల ఏ తారీఖు అనేది అప్పుడు అనౌన్స్ చేస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి, అంతకుముందు 3645 కిలోమీటర్లు నడిచారు, అంతకు మించి ప్రజా సంకల్ప యాత్ర 2.0 ఉండబోతా ఉంది. దాదాపు 5000 కిలోమీటర్లు ఉండేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 150 నుంచి 160 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతారు ఆ పాదయాత్రలో. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు,
ఇప్పుడు ఈ 17 నెలల్లో పడినటువంటి కష్టాలు రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఏం చేయదు. సో ఆ కష్టాలని నష్టాలని తను మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విధంగా 2.0లో దాన్ని నెరవేర్చగలుగుతారనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి మేనిఫెస్టో, భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా భావించేటటువంటి మరొక మేనిఫెస్టోతో అద్భుతమైనటువంటి పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర 2.0 ఉండబోతా ఉంది. 2027 టు 29 మధ్య కాలంలో ఉంటది. ఖచ్చితంగా ఇది దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు కూడా నమోదు చేసేటటువంటిది. జగన్ గారికి పాదయాత్ర కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 3645 కిలోమీటర్లు అంటే చాలా చాలా పెద్ద యాత్ర అది. అది కూడా దాదాపుగా 120 బహిరంగ సభలు, ఎక్కడికక్కడ వేలాదిగా ఏది చూసినా మీరు బ్రిడ్జిలు వెంట ఏదైతే దారి పొడుగున కిలోమీటర్ల వెంట జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన్ని ఈ భూమి మీద ఉండకుండా చేయాలని చెప్పి ఏదైతే ఎయిర్పోర్ట్ లో దాడి చేయించినటువంటి కత్తితో ఎయిర్పోర్ట్ లో హత్యాయత్నం కావచ్చు, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్రలో భాగం, మధ్యలో తేనెటీగలను పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలనో లేదా భయభ్రాంతులకు గురి చేయాలని చేసినటువంటి ప్రయత్నాలు అనేక దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర సాగింది. ఈసారి ప్రజా సంకల్ప యాత్ర 2.0 ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర 1. ఫస్ట్ పాదయాత్ర కంటే ఇంకా ఎక్కువ కిలోమీటర్లు, ఇంకా ఎక్కువ ప్రజల్ని రీచ్ అయ్యేటటువంటిది అయితే ఉంటదనేది